వెల్కమ్ టు నెట్ గురు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పిక్స్వర్స్ ఏఐ టూల్ని ఉపయోగించి హగ్గింగ్ వీడియోస్, కిస్సింగ్ వీడియోస్, మజిల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం రండి, అది కూడా ఉచితంగా. సో మొదటిగా గూగుల్లో పిక్స్వర్స్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేసుకోవాలి. సో ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుందన్నమాట, app.pixworks.ai అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పిక్స్వర్స్ ఏఐ యొక్క అఫీషియల్ ఇంటర్ఫేస్ అనమాట. సో అది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో వీటిని ఉపయోగించి మనము కొత్త వీడియోస్ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇందులో ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే సౌండ్ కూడా ఆటోమేటిక్గా ఇదే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ దీన్ని లాగిన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంటుందన్నమాట లాగిన్ అని చెప్పేసి. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. డిస్కార్డ్ తోటి లాగిన్ అవుతారా, గూగుల్ యాపిల్ అకౌంట్ తోటి లాగిన్ అవుతారా, గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అవుతారా అని చెప్పేసి. సో నేనైతే గూగుల్ అకౌంట్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ అయి ఉన్నాను, నాకు అకౌంట్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నాకు ఆల్రెడీ సైన్ ఇన్ యాజ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో నేనైతే సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యాను అనమాట. సో ఇక్కడ చూడండి నాకు వచ్చేసి 60 క్రెడిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఫ్రీగా డైలీ మనకి డైలీగా వస్తాయి అన్నమాట 60 క్రెడిట్స్ అనేవి. సో వీటి ద్వారా మనము ఒక వీడియో లేదా 2 వీడియోలు మాత్రమే చేసుకోగలం. సో అవి ఎలా అనేది మనం చూద్దాం అనమాట. సో అయితే మనకి కూడా ఇలాంటి అద్భుతమైన వీడియోలని క్రియేట్ చేయడానికి మనకి కూడా వీడియో ప్రాంప్ట్ మరియు ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి. సో అందుకోసం నేను డీప్ సీక్ని వాడుతున్నాను. సో మీకు నచ్చిన ఏఐ టూల్ని మీరు వాడచ్చు అనమాట. మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ చాట్ జీపీటీ కానీ వాడచ్చు. సో నేను ప్రజెంట్ అయితే డీప్ సీక్ వాడుతున్నాను. సో నేను ఇక్కడ నా ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. సో ఎంటర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఇమేజ్ ప్రాంప్ట్ మరియు వీడియో ప్రాంప్ట్ని జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ ప్రాంప్ట్ మరియు వీడియో ప్రాంప్ట్స్ అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మనము ఈ ఇమేజ్ ప్రాంప్ట్ తోటి మనము ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో అందుకోసం నేను లీనార్డో ఏఐ అనే వెబ్సైట్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి లీనార్డో ఏఐ యొక్క అఫీషియల్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట, ఆస్పెక్ట్ రేషియోస్. సో వాటిలో మనకు కావాల్సింది మనం ఎంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మోర్లో కూడా ఉంటుంది. సో మనకు నచ్చిన ఇమేజ్ని మనం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి మొబైల్ రేషియో ఎంచుకుంటున్నాను, 9:6 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అండ్ తర్వాత వచ్చేసి మనము డీప్ సీ నుంచి కాపీ చేసుకున్న ఇమేజ్ ప్రాంప్ట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, పేస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇమేజ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో మన ఇమేజెస్ అయితే రెడీ అయినాయి అనమాట. ఒకసారి చూద్దాం. సో ఇమేజెస్ అయితే చాలా బాగా రెడీ చేసి ఇచ్చింది అనమాట లీనార్డో ఏఐ. సో ఎందుకంటే ఇవి చాలా రియలిస్టిక్గా ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. సో మనం ఈ టెల్లో మనకి నచ్చిన ఒక ఇమేజ్ని మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా డౌన్లోడ్ సింబల్. సో మనం దీని మీద క్లిక్ చేసి మన ఇమేజ్ని మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట.
సో నేను సేవ్ చేసుకుంటున్నాను. సో మన ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం పిక్స్వర్క్స్ ఏఐలోకి రావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్ సింబల్. సో ఇక్కడ మనం లియనార్డో ఏఐ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మన ఇమేజ్ అనేది అప్లోడ్ అయిన తర్వాత సో మనం ఇక్కడ సో మన ఇమేజ్ అనేది అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం డీప్సీలోకి వచ్చేసి ఇక్కడ మనకి వీడియో ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో మనము మన వీడియో ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఉంది కదా ప్రాంప్ట్ బాక్స్, ఇందులో పేస్ట్ చేయాలి. సో మన పేస్ట్ అయితే చేసామన్నమాట. సో అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఎఫెక్ట్స్ అని, ట్రాన్సిషన్ అని, సౌండ్ అని, స్పీచ్ అని, రీస్టైల్ అని, ఎక్స్టెన్షన్, క్యారెక్టర్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో వీటిల్లో ఇవి ఆటోమేటిక్గా మనకి కొన్ని అనేది వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది మనము అవసరం అనుకుంటే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో సౌండ్ కూడా మనకి ఆటోమేటిక్గానే వస్తుంది. సో అండ్ స్పీచ్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీరు మీ ఓన్ ఆడియోనైనా కానీ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది. సో నేను ప్రజెంట్ అయితే అటువంటి ఏం చేయట్లేదు. సో నేనైతే సో ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ టైం ఉంది కదా. సో ఈ టైం ఆప్షన్ వచ్చేసి మనము 5 ఉంచుకోవాలి. సో 5 సెకండ్సే ఉంచుకోవాలి. సో ఒకవేళ 8 సెకండ్స్ పెట్టుకున్నామంటే మనకి మనకు డైలీ వచ్చే 60 క్రెడిట్స్ అనేవి ఒక్క వీడియోకి అయిపోతాయి అనమాట. రెండో వీడియోకి అనేది ఉండదు. సో ఇక్కడ మన టైం వచ్చేసి 5 సెకండ్స్ మాత్రమే పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే మనం ఇంకొక వీడియో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నేను వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మన వీడియో అయితే రెడీ అయిందనమాట. సో ఒకసారి ప్లే చేద్దాం. సో వీడియో వచ్చేసి చాలా అమేజింగ్గా వచ్చింది కదా. సో ఇలాగే సో మనకి మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. హగ్గింగ్ వీడియోస్ అని, కిస్సింగ్ వీడియోస్ అని. సో వాటిని ఒకసారి మనం ట్రై చేద్దాం. సో మనం ఇదివరకు క్రియేట్ చేసిన వీడియో చాలా అమేజింగ్గా వచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం కిస్సింగ్ వీడియో అనేది చూద్దాం అనమాట, ఎలా చేయాలనేది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. సో నేను ఇవన్నీ కూడా లియనార్డో ఏఐ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అనమాట. సో నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. సో అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లో ఉంది కదా. సో ఇక్కడ ఒక కాలం ఉంటుంది అనమాట. సో ఇది ఎఫెక్ట్స్ ఆప్షను. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట, ఎఫెక్ట్స్. సో వీటిల్లో మనకి ఏం కావాలో తీసుకోవచ్చు. అండ్ వీటిల్లో లేకపోతే మనకి ఇంకా కావాలి అనుకుంటే వ్యూ మోర్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. సో అండ్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ని మాత్రం మనం ఒక 2 టైమ్స్ మాత్రమే ఫ్రీగా వాడుకోగలం అనమాట. సో ఎందుకంటే ఇది పెయిడ్ వర్షన్లో అవైలబుల్గా ఉంది. సో ఇది శాంపిల్స్ కోసం ప్రతి న్యూ యూజర్కి టూ టైమ్స్ మాత్రమే ట్రయల్ వర్షన్లో పెట్టారనమాట. అంటే 2 టైమ్స్ మాత్రమే మనం ఫ్రీగా ఈ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ తర్వాత మామూలుగా మనము ఫ్రీగా వచ్చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవటం అండ్ తర్వాత మనం వీడియో ప్రాంప్ట్ని ఇవ్వటం వల్ల సో మనం వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ ఎఫెక్ట్స్ని మాత్రం మనం ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే యూస్ చేసుకోగలం. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా చాలా మరిన్ని ఆప్షన్సే వస్తాయి అనమాట, చాలా ఆప్షన్స్. సో ఇందులో వచ్చేసి నేను కిస్సింగ్ వీడియో ఇది ఉంది కదా, సో నేను దీన్ని ఎంచుకుంటున్నాను. సో చూసారా, ఇక్కడ ఎంచుకోగానే ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సో నేను నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది అనేది. సో చూసారు కదా, ఇక్కడ నా క్రెడిట్స్ కూడా అయిపోయాయి అనమాట. సో మనం 5 సెకండ్స్ వీడియో పెట్టుకుంటే మనం 2 వీడియోస్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా క్రెడిట్స్ కావాలి, ఇంకా వీడియోలు చేయాలనుకుంటే మనము సబ్స్క్రిప్షన్ ప్లాన్ని మనం బై చేయాల్సి ఉంటుంది. సో వీడియో వచ్చేసి చాలా బాగా వచ్చింది అనమాట. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది అనేసి వీడియో. సో అండ్ మ్యూజిక్ కూడా మనకి ఆటోమేటిక్గా అదే ఇచ్చిందనమాట. సో ఎఫెక్ట్స్లో మనం ఎఫెక్ట్స్ ఆప్షన్ ఎంచుకుంటే మనకి మ్యూజిక్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఇస్తుంది. సో మనం ఎటువంటి మ్యూజిక్ కోసం మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనం ఎఫెక్ట్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకుండా అయితే మనము ఖచ్చితంగా మనం మ్యూజిక్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. సో అండ్ ఇది కొంచెం లెంతీగా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇది మనం జూమ్ చేసుకోవడానికి కూడా రావట్లేదు, జూమ్ అవుట్ చేసుకోవడానికి కూడా. సో మొబైల్ అయితే ఈజీగా వస్తుంది. సో డెస్క్టాప్ వర్షన్లో కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో డౌన్లోడ్ వీడియో. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో మనకి వాటర్ మార్క్ అయితే వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకవేళ వాటర్ మార్క్ అవసరం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పెయిడ్ వర్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేయాలి అనుకుంటే ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ వాటర్ మార్క్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే మనకి మన వీడియో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి హగ్గింగ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ వచ్చేసి మనం మన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అండ్ ఇక్కడ లేదు కాబట్టి మనం వచ్చేసి వ్యూ మోడ్లోకి వెళ్దాం. సో వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే సో మనకి సో ఇది కొంచెం కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట. సో మనం తగ్గించుకున్నాం. సో ఇలా తగ్గించుకున్నాం కదా, సో ఇక్కడ ఉంది కదా హగ్ యువర్ లవ్ అని చెప్పేసి, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసాం అనమాట. సో బట్ అది రాలేదు, సో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎందుకంటే మళ్ళీ అప్లోడ్ చేసింది, ఇందాక మనం అప్లోడ్ చేసిన వీడియో రాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ మీద మళ్ళీ క్లిక్ చేద్దాం. సో క్రియేట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో రెడీ అవుతుంది అనమాట. సో క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో వీడియో అయితే మన వీడియో జనరేట్ అవుతుంది. సో చూద్దాం ఈ వీడియో ఎలా వస్తుందో. సో ఎందుకంటే ఫస్ట్ 2 వీడియోస్ చాలా బాగా వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఎలా వస్తుందో చూడాలి. Nothing's gonna change my love for you. You ought to know by now how much Nothing's gonna change my love for you. You ought to know by now how much So నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో ఎంత బాగా వస్తుందని. సో ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనమాట, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎందుకంటే నేను ఇచ్చిన ఇమేజ్కి కూడా హ్యాండ్స్ అనేవి సరిగ్గా కనిపించట్లేదు అనమాట. సో బట్ కానీ ఆ వీడియోలో మాత్రం చాలా బాగా వచ్చిందనమాట హగ్ చేసుకోవడం. సో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, సో ఇదివరకు వీడియోలో చెప్పాను. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయడం, వాటర్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకోగానే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఇదివరకే కొన్ని వీడియోస్ క్రియేట్ చేసామన్నమాట, అవి చాలా అద్భుతంగా వచ్చాయి. సో ఇప్పుడు వచ్చేసి మజిల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము మన ఇమేజ్ని అప్లోడ్ చేయాలన్నమాట. సో నేను ఇదివరకే ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా లీనార్డో AI నుంచి సెలెక్ట్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట.
సో అండ్ తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లో వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా మజిల్స్ అని చెప్పేసి, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ మన వీడియో అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా ఈ పిక్స్వర్స్ ఏఐ అని చెప్పేసి చాలా అద్భుతంగా వీడియోస్ని జనరేట్ చేస్తుంది. సో ఎవరికైనా కావాలంటే ప్రో వర్షన్ తీసుకోండి, అంటే మరిన్ని వీడియోస్ చేసేవాళ్ళు. సో ఎందుకంటే వీడియోస్ అనేది చాలా చాలా బాగా జనరేట్ చేస్తుంది అనమాట. సో నేను ఇదివరకు కూడా ఏ ఎందులోనూ చూడలేదన్నమాట. సో ఇంత అద్భుతంగా ఇమేజెస్ని జనరేట్ చేయటం. సో అందరికీ తెలుసు కదా. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ మీద క్లిక్ చేయగానే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో చివరిగా డాన్సింగ్ వీడియోని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ని మనం ఎప్పటిలాగే అప్లోడ్ చేసుకోవాలి. సో అండ్ తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్లో సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉంది కదా లెట్స్ డాన్స్ అని చెప్పేసి, సో దీని మీద క్లిక్ చేయాలి. సో అండ్ ఫైనల్గా వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే మన వీడియో అనేది రెడీ అవుతుంది అనమాట. సో అండ్ మరొకసారి చెప్తున్నాను, అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ వచ్చేసి మనము ఒక యూజర్ అకౌంట్కి 2 times మాత్రమే యూజ్ చేయగలం అనమాట. సో ఎందుకంటే వీళ్ళు తర్వాత వచ్చేసి పెయిడ్ వర్షన్లో తీసుకోవాలి. సో నేను ఇమేజ్ మాత్రం అప్లోడ్ చేశాను. సో నా మూమెంట్కి సంబంధించి నేను ఎటువంటి ప్రాంప్ట్ అనేది ఇవ్వలేదు అనమాట. సో ఇది ఆటోమేటిక్గానే తీసుకుంది, ఆటోమేటిక్గానే మ్యూజిక్ కూడా వచ్చేసింది అనమాట. సో నేను మరొకసారి చెప్తుంది ఏంటంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ని మనము ఓన్లీ 2 times మాత్రమే యూజ్ చేయగలము పర్ అకౌంట్కి. సో ఎందుకంటే ఇది తర్వాత పెయిడ్ వర్షన్లో వస్తుంది. ఇవి శాంపిల్స్ కోసమే మనకి 2 times అనేవి ఫ్రీ వర్షన్లో పెట్టారనమాట. సో తర్వాత కూడా మనం ఫ్రీ వీడియోస్ చేసుకోవచ్చు. సో మనం ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వటం వల్ల మనం ఫ్రీగా వీడియోస్ అనేవి చేసుకోగలం. సో ఇలా ఈ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఆప్షన్ని మనము తర్వాత వాడుకోలేము అనమాట. సో ఒకవేళ ఎవరైనా పెయిడ్ వర్షన్స్ తీసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి మీరే చూడండి, సో ఒకసారి చూసుకోవచ్చు మీరే. సో ఇవన్నీ వచ్చేసి పెయిడ్ ప్లాన్స్ అనమాట. సో ఎలా ఉన్నాయో సో వీటిలో మీకు నచ్చిన ప్లాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెట్ గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.